హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు నేను మార్కెట్ నుంచి తెచ్చిన ఈ రెడ్ ఫ్యాబ్రిక్తో మా పాప కోసం ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా ఈజీ స్టెప్స్తో ఒక డిజైనర్ లెహంగాని ఏ ఏజ్ పిల్లలకైనా ఇన్ కేస్ మనకైనా కూడా ఎలా ఈజీగా బిగినర్స్ అయినా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోకపోయినా మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మాత్రం క్లియర్గా ఎవరైనా స్టిచ్ చేయగలుగుతారు. ఒకే రోజులో లెహంగాని అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం అయితే సింథటిక్ లైనింగ్ తీసుకున్నాను, నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో ఈ రెండింటిని యూజ్ చేసి డిజైనర్ లెహంగా అయితే ఇది ఈరోజు స్టిచ్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కామెంట్స్, మీ సజెషన్స్ కామెంట్స్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈరోజు అయితే నేను ఇక్కడ 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర చీరలు ఉన్నా అవి కూడా మనకి దగ్గర అంతే ఉంటాయి కాబట్టి వాటితో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం. ఇక్కడ ఆ 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ నుంచి నేనైతే 3 మీటర్స్ని ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి కట్ చేయలేదు. ఫ్రంట్ది బ్యాక్ది అన్నట్టుగా సపరేట్గా ఏం కట్ చేయలేదు, మొత్తం కలిపే ఉందన్నమాట. జస్ట్ డబల్ ఫోల్డ్ చేశాను ఒక సైడ్ నుంచి. ఈ 3 మీటర్స్ని అయితే కట్ చేసి సపరేట్ చేసేస్తున్నాను. అలా సపరేట్ చేశాక ఇక్కడ మెయిన్గా మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అయితే ఒకటే. మీరు ఎవరికైతే స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ పొడవు ఎంత అనేది మాత్రమే. ఇక్కడ నేను మా పాపకి స్టిచ్ చేస్తున్నాను కదా కాబట్టి మా పాప పొడవు వచ్చేసి 38 ఇంచెస్. సో దానికన్నా ఒక 3 ఇంచెస్ నేను ఎక్కువ తీసుకున్నాను. అది ఎందుకు ఎక్కువ తీసుకున్నా అన్నది వీడియో మొత్తం చూసాక మీకే అర్థమవుతుంది. సో కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి తీసుకున్న తర్వాత ఈ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే పైన ప్లెయిన్ నెట్ వచ్చింది, కింద ప్లెయిన్ నెట్ వచ్చింది. సో పైన ప్లెయిన్ నెట్ని నేను కట్ చేయను, అది ఎలాస్టిక్లో పోతుంది కాబట్టి బాగానే ఉంటుంది, కనిపించదు కూడా. కిందది వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని అయితే కట్ చేస్తున్నాను. కింద ప్లెయిన్ నెట్ని అయితే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఎంత కావాలో అంతే ఉంది. అంటే 38 ప్లస్ 3 41 అంతే ఉంది కదా. సో ఆ 41లోంచి నేనేంటి మా పాప మోకాల దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి పెట్టాలి అంటే కొంతమంది చిన్న ఫ్రిల్స్ పెడతా ఉంటారు, కొంతమంది పెద్దవి పెడతా ఉంటారు, కొంతమంది అసలు ఫ్రిల్సే పెట్టరు. ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇలా వదిలేయండి కట్ చేయకుండా. ఫ్రిల్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏదైనా డిజైన్ చేసినప్పుడు దాని లుక్కే బాగుంటుంది ప్లెయిన్గా స్టిచ్ చేసిన దానికన్నా. సో మోకాల దగ్గర నుంచి మా పాపది వచ్చేసి 16 ఇంచెస్ ఉంది పొడవు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 16 ఇంచెస్ కిందకి ఏదైతే ఉందో కింద వైపుది మంచిగా ఇది 4 ఫోల్డ్ వేసేసి అక్కడ నుంచి 16 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మొత్తం ఇప్పుడు 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ కదా. మనం ఫ్రిల్స్ పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడ ఫ్రిల్స్ పెడతామో ఆ ఫ్రిల్స్ పెట్టే పోర్షన్ మాత్రం డబల్ ఉంటే ఫ్రిల్స్ లుక్ బాగుంటుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఎక్కువ ఫ్యాబ్రికే ఉంది కాబట్టి ఇంకో 3 మీటర్స్ ఉంది కదా. సో దాన్ని కూడా మళ్ళీ నీట్గా అలా ఫోల్డ్ చేసేసి సో దాని నుంచి కూడా మళ్ళీ 16 ఇంచెస్ మనకి 16 ఇంచెసే కదా మనం ఫ్రిల్స్ పెట్టేది. పై దానికి ఫ్రిల్స్ పెట్టాం, పైది మనకి సరిపోతుంది. కింద ఎక్కడ ఫ్రిల్స్ పెడతామో అక్కడ నుంచి ఇలా అయితే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను నీట్గా. కొంచెం నెట్టెడ్వి సిల్క్వి కొంచెం జాగ్రత్తగా అయితే ఫోల్డ్ చేసుకొని ఎలాగో ప్లెయిన్ పోర్షన్ అయితే కట్ చేసేస్తాం. అది వదిలేసి నేను ఇక్కడ కూడా 16 ఇంచెస్ మార్క్ చేసుకుంటా. అంటే ఇంకా నాకు అంటే దగ్గర ఆలోచించండి, నేను ఇక్కడ 6 మీటర్స్ పొడవు అవునా 6 మీటర్స్ పొడవు వస్తుంది మనకి. సో ఫ్రిల్స్ కూడా బాగా వస్తాయి. పైది 3 మీటర్సే ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి నీట్గా వస్తాయి అన్నమాట. అంటే మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లెయిన్ నెట్ పోర్షన్ అయితే తీసేస్తున్నాను. దాన్ని కూడా ఎక్కడో చోట మనమైతే ఉట్టిగా పడేయం కదా, ఎక్కడో చోట ఏ హెయిర్ సంబంధించినయో ఏదో ఒకటి చేసే కాడైతే యూస్ చేద్దాంలేండి. డిజైన్లో క్రాప్ టాప్కైనా యూస్ చేయొచ్చు. ఇక పైన ఫ్యాబ్రిక్ని అయితే మనం క్రాప్ టాప్కో దుపటాకో యూస్ చేయొచ్చు. ఇక్కడ లైనింగ్ కూడా అంతే. లైనింగ్ కూడా నేను 3 మీటర్స్ అయితే తీసుకుంటున్నాను. 3 మీటర్స్ తీసుకున్న తర్వాత మా పాప పొడవు 38 ఉంది కాబట్టి లైనింగ్ పొడవు 38 తీసుకుంటున్నాను నేను. లైనింగ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఎలాంటి ఫ్రిల్స్ ఏమీ ఇవ్వము కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా లైనింగ్ 1 or 2 ఇంచెస్ తక్కువ ఉండటమే బెటర్ కాబట్టి అలా అయితే నేను లైనింగ్ని అయితే తీసేసుకున్నాను. కొంచెం ఇలాంటి నెట్టెడ్ వాటికి
కాటన్ లైనింగ్ కన్నా కూడా మీరు ఇలాంటి సింథటిక్వి కానీ క్రేప్ కానీ అలాంటి లైనింగ్స్ తీసుకోవటమే బెటర్, కనిపిస్తూ ఉంటాయి కాబట్టి లోపల. సో ఇంకా కింద మనం ఫ్రిల్స్ కోసం కట్ చేసిన దీన్ని అయితే ఇలా అయితే ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను. జాయింట్ చేసిన తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి రెండింటిని ఇలా రివర్స్లో పెట్టేసి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లోపల ఉంది, ఇలా రివర్స్లో పెట్టి రెండింటిని అయితే ఫస్ట్ జాయింట్ చేసేసుకుందాము. జాయింట్ చేసుకున్న తర్వాత నెట్టెడ్కున్న మంచి ఇదేంటంటే ఎక్కడ కట్ చేసినా దారాలు ఊడిపోవటం అలాంటి సమస్య అయితే నెట్టెడ్కు ఉండదు. వెంటనే మనం ఓవర్లాక్ చేయాలి అలాంటిది కూడా ఉండదు. మనం ఎడ్జెస్ నీట్గా ఫోల్డ్ చేసినా చేయకపోయినా దాని లుక్ అయితే బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రిల్స్ ఎలా ఇస్తున్నాను అనేది మాత్రం అయితే క్లియర్గా చూడండి. లాస్ట్ నేను డిజైన్ చేసిన నా ఫ్రాక్ చూసిన వాళ్ళకైతే తెలుసు, అక్కడ గ్యాదర్స్ అయితే నేను లూజ్ స్టిచ్ పెట్టేసుకొని దగ్గరకైతే అనుకున్నాను, అది క్లియర్గా చూపించాను మీకు. అక్కడికన్నా ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ, మన అలా గ్యాదర్స్ అన్నీ దగ్గరగా అనుకోవడం కొంచెం రిస్క్ పని. మనం నార్మల్గా ఇలా దగ్గరికి 2 హ్యాండ్స్ని అలా పెట్టేసి ఇలా దగ్గరికి అంటూ ఉంటే మనకి చక్కగా వచ్చేస్తాయి. దట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఇది 6 మీటర్స్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 3 మీటర్స్ ఎక్కువ ఉంది. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం గ్యాదర్స్ ఇలా ముందే పెట్టేసుకోవటం బెటర్. దాని మీద ఒకసారి పెట్టుకోవాలి అంటే అది కొంచెం కష్టం. ఇలా చేతులు ఇలా జరుపుకుంటూ పోతే వాటంతట అవి దగ్గర గ్యాదర్స్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, అది దాని మీద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ మాత్రం రాకుండా చూసుకోండి. లక్కీగా నాకైతే ఇది ఈక్వల్గా వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇంకా మెయిన్ పైన కట్ చేసింది ఉంది కదా, పైన కట్ చేసిన దానికి దీన్ని అటాచ్ చేసుకుందాం. అటాచ్ చేసుకునే విధానంలో 2 రకాలు ఉంటాయి. అది మనం కనిపించేలాగా ఇప్పుడు నేను అటువైపు 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచు మీద నుంచి గ్యాదర్స్ పెట్టాను కాబట్టి పైన కూడా మనకి గ్యాదర్స్ లాగా కనిపిస్తుంది. ఇలా పైన ఇప్పుడు ట్రెండ్ అయితే పైన ఇలా కనిపించేలాగా పెట్టుకోవటం కాబట్టి నేను కూడా పైనుంచి మాత్రమే అటాచ్ చేస్తున్నాను. ఇలా పెట్టి అటాచ్ చేసినప్పుడు మనకి పైనది కనిపించదు. సో అది వద్దులే అని చెప్పేసి ఇలా పైన ఇలా పెట్టేసి అయితే గ్యాదర్స్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేయటం కొంచెం అంత ఈజీ కాదు, ఓపిక్గా అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2 ఈక్వల్గా వచ్చాయి కాబట్టి నాకు ఎక్కడ అడ్జస్ట్ చేయాల్సిన పని అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఇలా పెట్టేటప్పుడు ఏంటి అంటే పైన ఉన్న గ్యాదర్స్ కానీ పైన కుచ్చులాగా వచ్చింది కదా అది కానీ కిందది కానీ నీట్గా ఇలా సర్దుకుంటూ దాని మీద పెట్టి మాత్రమే అలా స్టిచ్ వేసేయండి. ఆల్రెడీ మనం ముందే వేసిన స్టిచ్ మీద నుంచి 2 క్లాత్లను జాయిన్ చేసేటట్టు ఇలా అయితే స్టిచ్ వేసేయండి. వేసేటప్పుడు మాత్రం కొంచెం ఓపిక్గా సర్దుకుంటూ ఎక్కడ మడతలు పడకుండా పైన ఎక్కడ కానీ కింద ఫ్రిల్స్ కానీ ఎక్కడ మడతలు పడితే నీట్ ఫినిషింగ్ ఉండదు అనమాట. ఇంత కష్టపడి చేసింది దానికోసమే కాబట్టి మనం ఫస్ట్ టైం కుట్టామా సెకండ్ టైం స్టిచ్ చేసామా అది ఇంపార్టెంట్ కాదు, ఎంత నీట్గా స్టిచ్ చేసామా అన్నది మెయిన్ మీరు చూడాల్సింది. అదే 2 వైపులా నేను ఇలా ప్రెస్ చేసుకుంటూ అంటే మధ్యలో ఎక్కడైనా పడుతుందేమో అన్నట్లుగా ఇలా అయితే పెట్టేసుకొని అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఈ లెహంగా అయితే 2-3 అవర్స్లో అయితే అయిపోతుంది. అది కుట్టే వాళ్ళ ఫాస్ట్ని బట్టి నేను ఇక్కడ చెప్పిన ప్రతి స్టెప్ను మీరు ఫాలో అయ్యి చేశారంటే ఎగ్జాక్ట్గా నేను స్టిచ్ చేసిన లెహంగా ఎంత నీట్గా వచ్చిందో 100% మీరు స్టిచ్ చేసింది కూడా అంతే నీట్గా వస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇదంతా ఒక్కటే లాంగ్ అంటే ఫ్రంట్ బ్యాక్ అట్లా ఏం లేకుండా మొత్తం ఒక్కటే పీస్లా ఉంది కదా. ఈ లెహంగాకి ఏంటి అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ ఉంటుంది అన్నమాట. సో గ్యాదర్స్ చూడండి పైన అంత నీట్గా సేమ్ కలర్ అయినా కూడా కనిపిస్తుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ బయట మాత్రం నీట్గా మనం గ్యాదర్స్ అలా పెట్టామన్నది మాత్రం కనిపిస్తుంది. మీకు ఇంకా ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే 2 లేయర్స్ పెట్టుకోవచ్చు, 3 లేయర్స్ పెట్టుకోవచ్చు. అది మన ఓపికని బట్టి అన్నమాట, ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని బట్టి అంత మనం అఫోర్డ్ చేయగలం అనుకుంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లైనింగ్ 3 మీటర్స్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు. రెండింటిని అలా కలిపేసుకొని జాయింట్ చేసేసుకోవచ్చు. లైనింగ్ తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుద్ది, మళ్ళీ దాని మీద గ్యాదర్స్ అలా పెట్టేసి చేయాల్సి ఉంటుంది. లైనింగ్ కూడా నెట్టెడ్ కాబట్టి కొంచెం పలుచగా ఉంటుంది, అలా ఉండటమే బెటర్. మీరు ఇలా స్టిచ్ చేసుకొని లాంగ్ ఫ్రాక్స్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా షార్ట్ టాప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక ఐడియా మాత్రమే. ఇప్పుడు దీన్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలిపేసి నేను ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. వేసే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, దాని మీద మనం ఇలా లైనింగ్ని పెట్టేసి ముందు ఒక స్టిచ్. ఎక్కడ కూడా ఫినిషింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. కొంచెం
ఎక్కువ పని అయినా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తేనే మనకి మనం స్టిచ్ చేసుకున్నాం. మనం బయట వాళ్ళకి స్టిచ్ చేసినా కూడా ఫస్ట్ చూసేదైతే ఫినిషింగ్ నీట్గా వచ్చిందంటే లుక్ అయితే బాగుంటుంది ఏ డ్రెస్కి అయినా. సో ఇక్కడైతే నేను ఎలాంటి మెజర్మెంట్ లేదు. మళ్ళీ మీరు 1 year బేబీకి ఎలా 15 years గర్ల్స్కి ఎలా స్టిచ్ చేయాలి, మనకైతే ఎలా అన్న కన్ఫ్యూజన్ అయితే వద్దు. ఎవరికైనా మీరు ఈ మెథడ్లో స్టిచ్ చేయొచ్చు. రెండింటిని జాయిన్ చేసిన దగ్గర అయితే ఇలా ఉంది. జస్ట్ దీన్ని ఇలా రివర్స్ చేసి పైన ఒక గట్టి కుట్ట వేసేసామనుకోండి, 2 గట్టిగా అలా అటాచ్ అయిపోయి అయితే ఉంటాయి. అక్కడ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో మనకి. ఇప్పుడే అయితే గట్టి కుట్ట అయితే వేసేయకండి. ఇక్కడ నేను ఒక స్టెప్ అయితే చూపిస్తున్నాను. ఏంటి అంటే ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్కి పెట్టేసి సపరేట్గా, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి మాత్రం స్టిచ్ చేయకండి. లెహెంగాస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దానికి సపరేట్గా ఇలా 2 edgesని రివర్స్లో అలా పెట్టేసుకొని అలా సపరేట్గా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ స్టెప్ని అయితే ఎవరు మర్చిపోవద్దు. ఇలా అటాచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద నుంచి కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకోండి. లైనింగ్ నుంచి పెట్టుకుంటూ వచ్చారనుకోండి, మేబీ మీరు కట్ చేసేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఏదైనా కొన్ని మిస్టేక్ అయి ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ చివరికి వచ్చేసరికి అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మనకి లైనింగ్లో అయినా పర్లేదు, కానీ మెయిన్ దానికి అవ్వద్దు. అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద నుంచి అటాచ్ చేసుకుంటూ అయితే ఇలా వచ్చేయండి. ఇలా అటాచ్ చేసేసి రివర్స్ చేసేసామంటే చక్కగా రివర్స్ చేసేటప్పుడు కుట్లు అంటే రెండింటిని జాయిన్ చేసాం కదా, అవి కరెక్ట్గా ఉన్నాయా, ఇవి కరెక్ట్గా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రివర్స్ చేసినప్పుడు మళ్ళీ అది అటు రివర్స్లో కనిపించింది అనుకోండి, అసలు బాగుండదు. కాబట్టి ఒకసారి ఇది మాత్రం చెక్ చేసుకుంటా. అంటే నేను చెప్పగలను కానీ చూడలేను కదా మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు. మన ఐడియా ప్రకారం మనం అది కరెక్ట్గా వస్తుందా లేదా అని స్టిచ్ వేసే ముందు ఒకసారి చూసుకుంటే ఇబ్బంది ఉండదు. మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా నేను ఈ లెహంగాకైతే కింద ఎలాంటి ఫినిషింగ్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ఎలాగో ఊడిపోదు, నాకు ఆ నీట్ ఫినిషింగ్లోనే ఉంది. ఇన్ కేస్ పొడవు ఎక్కువైంది అనుకుంటే అప్పుడు కొంచెం జిగ్జాగ్ చేద్దాంలే అడ్జస్ట్ అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇవ్వకపోయినా ఇదైతే బాగానే ఉంటుంది అన్నమాట. లైనింగ్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ను కూడా ఇలా జాయిన్ చేసుకుంటా అయితే కింద వరకు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను స్టిచ్ పెట్టేసి ఇంకా ఓవర్లక్ అయితే చేసేస్తున్నాను. ఓవర్లక్ చేసేసుకుంటేనే నీట్గా ఉంటుంది కదా మనకి. అలా అయినా అంటే ఇది లైనింగ్ చేస్తున్నాను నేను, అది థ్రెడ్స్ ఊడిపోతుంది కాబట్టి. చేసిన తర్వాత మొత్తం అయితే అంటే జాయిన్ చేసేసాం, మొత్తం ఇంకా రౌండ్ లాగా ఉంది. ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని మనం కలిపి జాయింట్ చేసి కుట్టాం కదా, దాని మీద ఇప్పుడు గట్టి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అప్పుడు 2 సపరేట్ అవ్వకుండా, అలా లెగిస్ ఉంది కదా, అలా లెగిస్ ఉండకుండా నీట్గా ఇంకా మనకి పట్టేసి ఉన్నట్లు ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే ఇంకా మనం దీన్ని జస్ట్ ఒక ఫోల్డ్ వేసేసి ఇస్తే మనం దాని లోపలికి ఎలాస్టిక్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా దాన్ని 2 folds చేయాల్సిన పని అయితే ఉండదు. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అయితే ఇలా వచ్చేసింది రౌండ్గా అయితే. ఇప్పుడు నార్మల్గా ఇలా కనిపిస్తుంది. మనకి ఎలాస్టిక్ వేసాక మాత్రం దీని లుక్ అయితే చక్కగా బాగుంటుంది, ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా నార్మల్గా రౌండ్గా అయితే స్టిచ్ చేసేసుకుందాం. స్టిచ్ చేసేసుకునేటప్పుడు జస్ట్ మనం అక్కడ చేయాల్సిన ఒక్క పని ఏంటి అంటే, ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ నడుము మెజర్మెంట్స్ తీసుకొని ఆ ప్రకారం ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ ఎలాస్టిక్ అయితే 1 inch ఎలాస్టిక్. ఆ 1 inch కన్నా జస్ట్ కొంచెం, అంటే ఎలాస్టిక్ లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ అన్నా ఉండాలి కదా, జస్ట్ కొంచెం మాత్రమే అలా పెట్టుకొని చూసుకొని అలా 1 inch కన్నా కొద్దిగా ఎక్కువ మొత్తం అయితే రౌండ్గా అయితే ఇలా స్టిచ్ లోపల వైపు లైనింగ్ వైపుకి నేను మడత పెట్టేసి నేను ఇలా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అందుకే నేను ముందు ఆ ఫినిషింగ్ ఇచ్చాను కాబట్టి అది నీట్గా ఉంది. ఇంక మొత్తం రౌండ్గా అయితే వేసేసాక మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంచాను అన్నమాట. ఆ గ్యాప్ నుంచి ఇప్పుడు మన ఎలాస్టిక్ని లోపలికి ఇన్సర్ట్ చేద్దాం. ఇలా చేసినప్పుడు మనం సైడ్కి ఇప్పుడు ఎలాస్టిక్ మొత్తం పెట్టేసి సైడ్కి కుట్టేసేసామనుకోండి, పక్క నుంచి సైడ్ నుంచి ఇంత లావుని వచ్చేసి పిల్లలు గుచ్చుకుంటుందని అక్కడ కూడా వేసుకోకుండా ఉంటారు. చాలామంది పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది చూడండి. మనం ఇలా ఎలాస్టిక్ పెట్టినప్పుడైతే ఎక్కడ సైడ్ నుంచి గుచ్చుకోవటం కానీ ఏది ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఈ ఎలాస్టిక్ని అంతా లోపలికి ఇలా పెట్టేసుకొని సర్దేసుకున్న తర్వాత జస్ట్ ఆ ఎలాస్టిక్ 2 edgesని కలిపేటప్పుడు అవి ఎక్కడన్నా ఫోల్డ్ అయి ఉన్నాయా, లోపల మడతలు పడ్డాయా, అదంతా ఒకసారి చెక్ చేసుకొని ఆ 2 edgesని కలిపేసి మీరు కావాలంటే, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు
నీడిల్స్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి తెలియక గట్టిగా గుంజటమో ఏదైనా చేసినప్పుడు నార్మల్గా నాకు అలవాటైంది కాబట్టి నేను మిషన్ మీద వేసేస్తున్నాను. ఎలాస్టిక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని నేను మిషన్ మీద అయితే దీన్ని ఇప్పుడైతే జాయింట్ చేసేస్తాను. ఎక్కడ గుంజకండి, ఎలాస్టిక్ పెట్టినప్పుడు గుంజుతూ చేస్తే మాత్రం నీడిల్స్ అయితే తెగిపోతాయి. నార్మల్గా మన ఫ్యాబ్రిక్ మీద ఎలా చేస్తామో అలా అయితే స్టిచ్ అయితే వేసేసాను. మీకు రాదు అనుకుంటే అసలు నార్మల్ నీడిల్తో అయితే చేసేసుకోండి మీరు. సో ఆ తర్వాత ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం గ్యాప్ ఉంచామో అక్కడైతే ఇలా క్లోజ్ చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది అన్నమాట. అలా చేసేసి ఇంకా ఈ ఎలాస్టిక్ మొత్తానికి కూడా అది ఆ క్లాత్ మొత్తం కరెక్ట్గా అడ్జస్ట్, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా ఇలా అడ్జస్ట్ అన్నీ ఇలా చేస్తూ అయితే దగ్గరకైతే అనేసుకోండి. ఇంకా లెహంగా అయితే అయిపోయింది. ఇంకా ఈ లెహంగాకి పైన మనం ఏం చేయాలి అనుకున్నా అది మన ఇష్టం. టాజల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అవన్నీ అయితే ఇంకా క్రాప్ టాప్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇంకా దీని మీద ఏమైనా లేసెస్ అటాచ్ చేసుకోవాలి అనేది మన ఇష్టము. దీనికి రెడీ చేసే టాజల్స్ కానీ అదంతా నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మా పాప దగ్గర ఏంటంటే బ్లాక్ది ఆల్రెడీ క్రాప్ టాప్ ఉంది. సో ఇంకా దీని క్రాప్ టాప్ స్టిచ్ చేయలేదు కాబట్టి చూపిద్దామని చెప్పేసి ఆ టాప్ వేసినా కూడా అది కూడా బ్లాక్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది కాబట్టి అది కూడా సూపర్గా. చూసారు కదా లెహంగా లుక్ అయితే మొత్తానికైతే ఎలా ఉంది. ఈరోజే ఇది స్టార్ట్ చేశాను, ఈరోజే స్టిచ్ చేయటం కూడా అయిపోయింది. చూడటానికైనా ఎక్కడైనా మీరు ఎంత ఈజీగా మెజర్మెంట్స్ లేకుండా మీరు స్టిచ్ చేశారు అని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు అన్నమాట. జస్ట్ నడుంకి సరిపోయే ఎలాస్టిక్ పొడవును ఒక్కటి పట్టుకొని నేను మా పాప 11 years పాపకైతే స్టిచ్ చేశాను. మీరు మీ ఇష్ట ప్రకారం ఏ ఏజ్ పిల్లలకైనా ఇంతే ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు. ఒకసారి స్టిచ్ చేసి చూడండి, చూసాక మాత్రం మీకు ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ చేసి పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ లెహంగా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయటం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. దీని మీద క్రాప్ టాప్ డిజైన్ చేస్తే మాత్రం ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.